అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది. అయినా రేపటి రోజు సంతోషాలని తెస్తుంది అన్న ఆశతో బ్రతుకుతారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం మే 24, 2024 శుక్రవారం. తిథి పాడ్యమి, రాత్రి 7:24 వరకు. తదుపరి విదియ. నక్షత్రం అనురాధ, ఉదయం 10:10 వరకు. తదుపరి జ్యేష్ఠ. యోగము శివము, ఉదయం 11:22 వరకు. తదుపరి సిద్ధము. కరణం బాలవ, ఉదయం 7:27 వరకు. తదుపరి కౌలవ. రాత్రి 7:24 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం రాత్రి 7:28. చంద్రాస్తమయం ఉదయం 5:50. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. యమగండం మధ్యాహ్నం 3:19 నుండి 4:57 వరకు. గుళిక కాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 1:22 వరకు. వర్జము మధ్యాహ్నం 3:52 నుండి 5:30 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 1:38 నుండి 3:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 5:35 నుండి 7:03 వరకు. తిరిగి సాయంత్రం 5:47 నుండి 6:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. మే 24 శుక్రవారం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి, రాత్రి 7:24 వరకు ఉంది. తదుపరి విదియ. శుక్లపక్ష పాడ్యమి విదియాలు మంచి తిథులు. ఈరోజు ఉదయం 10:10 వరకు ఉన్న అనురాధ నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే జ్యేష్ఠ నక్షత్రం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. కాబట్టి ఈ రోజు ఉదయం 10:10 లోపు ఏ దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అన్నప్రాసన, నామకరణం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు కూడా సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర శుభ సమయాల్లోనూ చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు.
నారద జయంతి, కామన్వెల్త్ దినోత్సవం, జాతీయ సోదరుల దినోత్సవం. 1915వ సంవత్సరంలో థామస్ ఆల్వా ఎడిసన్ గారు టెలిఫోన్ సంభాషణలను రికార్డు చేయడానికి టెలిస్క్రైబ్ ని కనుగొన్నారు. డబ్బింగ్ కళాకారులు, తెలుగు రంగస్థల సినీ నటులు పిజే శర్మ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 24 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభ రాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. కర్కాటక రాశి, ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. సింహరాశి, పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తులారాశి, రీసెర్చ్ లేదా పరిశోధనలు ఎక్కువగా చేస్తారు. వృశ్చిక రాశి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి, నైపుణ్యాలను పెంచుకుంటారు. మకర రాశి, అనుకున్నది సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కుంభరాశి, నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి, శాంతంగా ఉండాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.